స్కూళ్ళలో కూడా మెస్ ఛార్జీలు వస్తలేవని చెప్పేసి అంటున్నారు. వచ్చేయి కంపల్సరీ వస్తాయి అన్న. కొంచెం లేట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. రాకపోవడం అంటూ ఏముండదు కానీ లేట్ అయితే ఉంటుంది అంతే. కంపల్సరీ గవర్నమెంట్ 4-5 మంత్స్ అంటే పెట్టుకోవడం వాళ్ళు కూడా ఇబ్బంది కదా. 4-5 మంత్స్ నుంచి పెట్టుకోవడం పోవడం అంటూ మ్యాక్సిమం ఉండదన్న. ఎక్కడో ఒక దగ్గర ఏదైనా పేమెంట్ ఇష్యూ ఏదైనా ఉండడం వల్ల రాకపోవచ్చు కానీ కంపల్సరీ వాళ్ళ బిల్డింగ్స్ అనేవి పాస్ చేస్తూనే ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి. మొన్న నల్గొండ హాస్టల్లో కారంతో గొడ్డు కారంతో అన్నం తింటున్నారు. అదే అంటున్నా. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు సీఎం గారి దృష్టికి వెళ్ళిందో అప్పటి నుంచి అయితే డైట్ ఛార్జీలు పెంచామన్నారు. మొన్న వచ్చింది అది. అయితే ఇప్పుడైతే జీవో పాస్ అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడ కూడా ఏదనేది నాణ్యంగా ఏం లేకపోయినా సరే అక్కడ ఉన్న నాయకులే వహించాలి, మీరే చూసుకోండి అని ఒక బాధ్యత అప్పచెప్పింది కాబట్టి కంపల్సరీ ఆ బాధ్యత ప్రకారంగా అందరూ నడుచుకుంటారు ఇప్పటి నుంచి. ఇప్పుడు దానికి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయన మాత్రం ఆయన మీద తప్పు పట్టలేము. ఎందుకంటే కిందున్న వాళ్ళు సరిగా ఉండకపోవడంతోనే ఈ తప్పులు జరిగేవి. ఇప్పుడు వాళ్ళు వాడే కరెక్ట్ వాడినా, చేసే కరెక్ట్ చేసినా, ఇప్పుడు గవర్నమెంట్ అయితే కంపల్సరీ వాళ్ళు పెట్టిన బిల్లు అయితే పాస్ చేస్తుంది కదా. వీళ్ళకి బిల్లు పాస్ చేసినప్పుడు వీళ్ళు అవి తీసుకురాకుండా వేరే వస్తువులు తీసుకోవడం, తక్కువ క్వాలిటీ తీసుకోవడం, తినేటోళ్ళకి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు బాధ్యత అంటూ ఒకరికి అందరికి అప్పచెప్పింది కాబట్టి అవి మళ్ళీ జరగకూడదు కూడా. మేము దానికి ఏముందో మేము సాయం చేసుకుంటాం. స్కూల్లోకి వెళ్ళడం కానీ, కాలేజెస్కి వెళ్ళడం కానీ, ఏంటి పరిస్థితి అన్నట్లా.